దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని అనుదిన స్తుతి నైవేద్యం అనేటువంటి కార్యక్రమమును ప్రారంభం చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన అవకాశం, ఆయన సన్నిధానములో నిత్య సంతోషము కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు. దైవమా, ఉన్నవాడవు, అనువాడవు, అతి కాంక్షణీయుడవు, అతి మనోహరుడవు, ఇజ్రాయేలు జయు స్తోత్రముల మీద ఆసీనుడవైన తండ్రి, నూతన ఇజ్రాయేలుగా మార్చబడ్డ మా స్థుతులపైన మీరు ఆసీనుడు కండి. మా సకల బలహీనతల్ని మీ రక్తం చేత కొట్టివేయండి. మీ కృపగల హస్తాలతో మమ్మల్ని కడగండి, బాగుగా శుద్ధీకరించండి. ఈ కాలం నుంచి క్షణం వరకు కూడా ఎన్నో మా తలంపుల్లో కానీ, మా యొక్క చూపుల్లో కానీ, మా ప్రవర్తనలో నేను గాయపరిచి ఉంటే, నీకు ఆయాసకరంగా జీవించి ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి అయా. పవిత్రమైన మనస్సు, పవిత్రమైనటువంటి హృదయం, పెదవులు కలిగి మీ నామాన్ని గొప్ప చేయటకు మీరే కృపను అనుగ్రహించండి. మా స్తుతులు మీరు అంగీకరించమని పొంచిన సకల చీకటి దురాత్మ, దయ్యపు ప్రేతాత్మ శక్తులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ ఉన్నాము. మీ ప్రసన్నతను అందరి మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసుకుంటున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదయ్యున్నది. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదయ్యున్నది. సకలంలో ప్రభువా
హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించు
హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నత దైవం అన్నమాట. సర్వోన్నత దైవమా సతతము స్తుతి పాత్రుడా స్తుతార్పణ చేయును నిరంతరా నాగార్జన చేయును. సర్వోన్నత దైవమా నామది
గుణవతి అయిన భార్య 564 గుణవతి అయిన భార్య గురుకుటారుధురా ఆమె మంచి ముత్యము కన్నా విలువైనదిరా గుణవతి అయిన భార్య గురుకుటారుధురా ఆమె మంచి ముత్యము కన్నా విలువైనదిరా జీవితాంతము తోడురా నిన్నెలా పాడరా జీవితాంతము తోడురా నిన్నెలా పాడరా నిన్నెలా Amen.
వెన్నెల మాటరా వెన్నెల బాటరా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వివాహమును అనుదినము జ్ఞాపకం చేసుకున్న బద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. వివాహం అనేటటువంటిది జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే మనం అందరం పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నాం. మానవ జీవితాలలో పెళ్లి అనేటటువంటిది ఒక అద్భుత కార్యాన్ని సృజిస్తుంది. కొంతమందిని భక్తులను తయారు చేస్తుంది, కొంతమందిని భక్తులను తయారు చేస్తుంది. మొన్న ఒక సహోదరి కలిసింది. ఎలా ఉందమ్మా, వాట్ అబౌట్ యువర్ మ్యారీ లైఫ్ సిస్టర్, వాట్ అబౌట్ యువర్ మ్యారీ లైఫ్ అంటే, అన్నా మరి నిత్యము ఆయన పండ్లు కొరుకుచున్నాడు, నేను ఏడుస్తూ ఉన్నానంట. నిత్యమును ఏడుపు పండ్లు కొరుకుట అనేటటువంటి నరకంలో ఉండాలి కదమ్మా నేను. హల్లెలూయా. నిత్యమును ఏడుపు పండ్లు కొరుకుట ఎక్కడ ఉంటుందండి? నరకంలో ఉంటుంది.
మరి దాంపత్య జీవితాల్లోనికి వచ్చింది. భార్యను చూడంగానే పండ్లు కొరుకుతారంట, ఎందుకో అర్థం కాదు. మిగతా ఎవరిని చూసినా పండ్లు కొరకడు, కానీ భార్యను చూస్తే పండ్లు కొరుకుతారండి. ఆమెకేమో నిత్యము మానని వేదన ఆ కుటుంబం ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి కొంతమంది చాలా సంతోషంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు పెళ్లి ద్వారా. కొంతమంది నానా తంటాలు, కష్టాలు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వివాహం అన్ని విషయంలో ఘనమైనది, వివాహం అన్ని విషయంలో ప్రమాదమైనది కూడా. హల్లెలూయా. నా ఇరుప్రక్కల ఉన్నటువంటి ఇద్దరికి పెళ్లి కాలేదు, వాళ్ళని కూర్చోబెట్టి నేను పెళ్లి గురించి చెప్తున్నా, ఇది ఆశ్చర్యం. కాబట్టి దేవుని సేవకు సమర్పించుకున్న మనుషులు వీళ్ళు. వివాహం అనేటటువంటిది చాలా పవిత్రమైన కార్యము, దేవుడు నియమించినటువంటి కార్యక్రమము. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది చాలామందికి. మరి పెళ్ళి అనే వ్యవస్థ ఘనమైనది, పరిశుద్ధమైనది, పానుపు నిష్కల్మషమైనదని దేవుడు ఫిబ్రవరి పత్రికలు చెప్పిన కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఈ అతి ఉన్నతమైనటువంటి కార్యక్రమము, ఘనమైన కార్యక్రమము, పవిత్రమైన కార్యక్రమము పరలోకంలో ఉండదు అంటున్నారు. అదే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఇంత ఘనమైన కార్యక్రమము, ఇంత పవిత్రమైన కార్యక్రమము ఎందుకు పరలోక రాజ్యంలో ఉండదో నాకు అర్థమవుతలేదు. ఇప్పటిదాకా ఆలోచించాలి ఈ విషయాలు. దేవుడు ఒకవేళ వివాహమైనటువంటి బంధాన్ని అపవిత్రమైన కార్యక్రమంగా చూస్తే, గర్భఫలాన్ని అపవిత్రమైన కార్యక్రమం చూస్తే దేవుడే గర్భఫలాన్ని ఇవ్వడు కదా. మరి ఇది ఒకవేళ పవిత్రమైన కార్యం అయితే పరలోక రాజ్యంలో ఎందుకు ఉండదు? చిన్న క్వశ్చన్. దాని మీద పెద్ద వర్క్షాప్ జరగాలని చెప్పాడు మన అయ్యగారు. అందుకే చాలామందికి అది అర్థమవుతుంది. పరిశుద్ధ లోకం అనగానే అక్కడ ఇవన్నీ ఏముండేయండి. చాలా మనం నిత్యము దేవుడిని స్తుతిస్తూ ఉంటాం అనుకుంటున్నారు. పరలోకంలో ఉన్న ప్రతి వ్యవస్థ భూమి మీదకి వచ్చింది. భూమి మీద ఈరోజు ఏ యొక్క యంత్రాంగం అవుతున్నదో ఈ యొక్క కార్యక్రమంలో యేసుప్రభుల వారు మన గురించి ఒక మాట అంటాడు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచును అన్నాడు. నేను మీకు ఇండ్లు సిద్ధపరుస్తున్నాను అన్నాడు. మరి కుటుంబ వ్యవస్థ అక్కడ లేకపోతే ఇండ్లు ఎందుకు? ఇంకా అందరికి ఒక హాస్టల్లో పడేసినట్టు పడేసేసి, ఒక హాల్లో పడేసినట్లు పడేసేసి, ఏదైనా ఒక ఫంక్షన్ హాల్ పెద్దది కట్టేసేసి 1,00,000 మందిని అందులోనే ఉంచితే అయిపోయి. ఇంకా ఆడమ్మగా తేడలేదు. అక్కడ ఒకవేళ ఈ వ్యవస్థ అనేది లేకపోతే ఇండ్లు ఎందుకు? కాబట్టి ప్రతిదీ ఆలోచించాల్సిన విషయం. పరలోక రాజ్యంలో ప్రతిదీ ఉన్నది. అందుకే నేను ఎప్పుడు అనుకుంటా, పరలోక రాజ్యంలో వివాహ వ్యవస్థ అనేటటువంటిది, అంటే వివాహ వ్యవస్థ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో, పాన్పు నిష్కల్మషమైనది గాను అన్న పరిశుద్ధమైన కార్యక్రమాలు పరలోక రాజ్యంలో ఉండయి అంటున్న వారు ఇంకా కొంత బైబిల్ పరిజ్ఞానములు లోతులను వెళ్ళలేరనే విషయం అర్థమవుతున్నది. దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిదీ కూడా పరలోక రాజ్యంలో ఉంటుంది. వివాహము ఘనమైనది ఎంచిన వాడు దేవుడా మనిషా? మొదటి ఆదాము అవ్వల్ని నిర్ణయించి నియమించి మీరు ఫలించి అభివృద్ధి పొందునని చెప్పింది దేవుడా సాతానా? ఫలించి అభివృద్ధి పొందునని చెప్పినటువంటి ఆ కార్యక్రమం ఎందుకు పరలోక రాజ్యంలో ఉండదండి? వారిని ఆశీర్వదించినంట దేవుడు. కాబట్టి చాలామంది కుతూహలం పడుతున్నారు. మీరు ఒకవేళ మీరు దమ్ముంటే ఈ విషయం మీద మీరు చర్చలు చేస్తాం, తర్వాత మెల్లమెల్లగా అన్ని అంశాల మీద చేస్తాం. మా గురువుగారు ఏదన్నా మాట చెప్పిండంటే దాని వెనకాల 1000 కోణాలలో ఆలోచించి ఆయన ఒక మాట ఎప్పుడైనా మాట్లాడతాడు సమాజంలో. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయనకున్న ప్రత్యక్షతలు అంత ఉన్నతమైనవి. మిడిమిడి జ్ఞానంలో ఉన్న వాళ్ళకు, ఎల్కేజీలో ఉన్న వాళ్ళకు అర్థమయ్యేటటువంటి విషయాలు అవి కావు. ఇటు చెప్తే మిమ్మల్ని మీరు మీ గురించి మీరు డబ్బా వాయించుకుంటారని అనుకోవచ్చు. ఇప్పుడు నీకు అది డబ్బలాగానే అనిపిస్తుంది. సరే, చచ్చిపోయినాక అర్థమవుతుంది. చచ్చిపోయి లోకాన్ని విడిచిపెట్టి రేపు పరలోకం పోయిన తర్వాత ఓఫీర్ గారు చెప్పినాయని అక్కడ కనబడితే, ఓఫీర్ గారు గ్రంథాలు రాసినటువంటి మహిమ ప్రపంచం అనే బుక్లో రాస్తాడు పరలోక రాజ్యంలో ఎట్లుంటుంది వ్యవస్థ అనేది. కాబట్టి మనకు మహిమ దేహాలు ఉన్నాయి, మహిమ దేహాలు ఉన్నాయి. కాబట్టి మనము మెంటల్గా పరలోక రాజ్యాన్ని భూమి మీదనే ఊహించుకోవాలి. ఎట్లా ఉంటుంది పరలోక రాజ్యం ఏంటండి? చాలామందికి మనలకు ఇది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఒక ఇస్లాం సోదరుడు పరలోక రాజ్యంలో మరి ఇటువంటి వ్యవస్థ ఉండదంటే వాడు ఒప్పుకోడు. ఖురాన్ షరీఫ్ అంతా పరలోక రాజ్యంలో ఇదంతా ఉంటుందని చెప్పింది. భారతీయ సనాతన ధర్మం కూడా చెప్పింది. వాళ్ళు చెప్పిన కోణం వేరు.
రంభ ఊర్వశి మేనకలు ఉంటారంట మనం మోక్షంలో వెళ్ళిన తర్వాత స్వర్గలోక అంటారు. అంటే ఆ వ్యవస్థ ఉన్నదనే విషయాన్ని వాళ్ళు, మరి క్రైస్తవులకు ఎవరు చెప్పలే ఇప్పటిదాకా ఈ ఇష్యూ ప్రపంచ చరిత్రలో. మరి మొట్టమొదటిగా చెప్పిన వాడు రంజితోఫర్ గారే ఈ విషయం గురించి. హల్లెలూయా. పౌలు గారు చెప్పారు, చాలామంది చెప్పారు పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయం చెప్పారు. కానీ మనకు అర్థమయ్యే భాషలో, మనకు అర్థమయ్యే రీతిలో ఈ తరం ప్రవక్త రంజితోఫర్ గారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న మాట చదివి మనం కొద్దిసేపు దేవుని వాక్యము ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం క్లుప్తముగా కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. 16వ అధ్యాయం మొదటి వచనం. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకొను కాలము వచ్చుచున్నది. చదవన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో పాలింపచ్చును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవన లేఖన పరిశుద్ధ భాగంలో యేసు ప్రభుల వారు తన శిష్యులకు ఇస్తున్నటువంటి అనేక ఇన్స్ట్రక్షన్స్లలో ఇదొకటి. చాలా ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఏమేమి జరుగుతుంది అంటే, మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన నేను బోధిస్తున్న సంగతులు మీకు బోధిస్తాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను. ఆయన మిమ్మల్ని సరస్వతులు నడిపిస్తాడు, మీ పాపలు ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యక్రమాల గురించి చెప్పాడు. చాలామంది ఒక ప్రశ్న అడిగారు నాకు జన్మ పాపం మీద మాట్లాడుతున్నప్పుడు. మరి ఒకవేళ పసిపిల్లలు గర్భంలో ఉన్నటువంటి బిడ్డలు పాపులైతే బాప్తిసం ఇచ్చేవాడిని తల్లి గర్భంలో ఉన్నప్పుడే అభిషేకించబడాడు కదా, పాపుల్ని దేవుడు అభిషేకిస్తాడా అండి అంటాడు. అంటే నువ్వు ఎప్పుడు పరిశుద్ధులు అవుతున్నావు అంటే బాప్తిసం ద్వారా పరిశుద్ధులు అవుతున్నావు కదా. బాప్తిసం అనే ప్రక్రియ కన్నా ముందు నువ్వు పాపివి కదా. నీ పాపలు ఒప్పుకొని బాప్తిసం పొందినప్పుడు నువ్వు పరిశుద్ధులు అవుతున్నావు. ఆ తర్వాతనే దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందేదరు అన్నాడు కదా పేతురు. అంటే అంతకుముందు పొందరని అర్థం కదా అని నాతో మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకమును, పరిశుద్ధాత్మ నింపుదలను బాప్తిసం తర్వాత పొందుతున్న కార్యక్రమం అయితే, పాత నిబంధనలు భక్తులందరూ ఎట్లా నింపబడ్డారు? మరి దేవాని ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నాట నుండి యెహోవా ఆత్మ బలముగా దావీదు మీదికి దిగివచ్చను అని బైబిల్లో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మరి పాపులుగా ఉన్నప్పుడు రాడని అనుకోవద్దు. కొర్నేలు ఇంటి వారందరూ ఎవరండి? వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాతనే బాప్తిసం పొందారు. అసలు పరిశుద్ధాత్మతో వచ్చిన ఉద్దేశం కూడా అదే. 16వ అధ్యాయం ఇదే. మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన ఆదరణకర్త మీ యొద్దకు ఏంటండి, నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన యెడల ఆయన మీ యొద్దకు పంపుతాను. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును. పాపాలు ఒప్పిస్తాడే పరిశుద్ధాత్ముడు. ఆయన రాకపోతే ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు? పాపాలు ఒప్పిస్తాడు, ఆయన అభిషేకిస్తాడు. కాబట్టి పాపల దగ్గరికి పరిశుద్ధాత్ముడు రాడనేటటువంటి వాదన లేఖనాలకు విరుద్ధమైనటువంటి వాదన. దేవుని బిడ్డలారా, అనేక ఇన్స్ట్రక్షన్స్ పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పి కొన్ని భయంకరమైన సంగతులు జరగబోతున్నాయి. మిమ్మల్ని కొంతమంది చంపబోతున్నారు. అంతకన్నా ముందు ఏమన్నాడంటే 15వ అధ్యాయము మరి 19వ వచనంలో ఏమంటాడు తెలుసా? మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకం మిమ్మను ద్వేషిస్తుందని చెప్పాడు. లోకం ఏం చేస్తుందంట? మనల్ని ద్వేషిస్తుంది. ఇదొక ఇన్స్ట్రక్షన్. చంపకన్నా ముందు మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఏంటండి? 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుండా లోకం మనల్ని కలవరపరుస్తుంది. ఏంటండి? ఏ విషయంలో కలవరపరుస్తుంది? మీ దేవుడు ఏమాయను ఏంటండి? కలవరం వస్తుందంట. పేతురు రాసినటువంటి పత్రిక దయచేసి మీరు గమనించినట్లయితే 3వ అధ్యాయములో ఏంటండి, పేతురు రాసినటువంటి
రెండవ పత్రిక 3వ అధ్యాయము దయచేసి మీరు గమనించండి. మొదట ఏం జరుగుతారంట? 4వ వచనంలో అంత్య దినములలో అపహాసకులు వచ్చి, 3ను చదువుతున్నాను. అంత్య దినములలో అపహాసకులు వచ్చి అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించినటువంటి వాగ్దానము ఏమాయను. ఇదొక అపహాస్యము, హేళన. ఏంటండి వస్తాడని చెప్తున్నారు కదా యేసు ప్రభుల వారు, ఇంకెప్పుడు వస్తాడు? ఏమాయను ఆయన రాకడ గురించి. అప్పుడు ఏమైతే మన హృదయాలు కలవరపడతాయి. అవును కదా, ఇదిగో నేను త్వరగా వస్తానని చెప్పినాడు యేసు ప్రభుల వారు. 2000 సంవత్సరాలైనా ఇంకా రావడం లేదే అంటే మొదటిగా ఇట్లా అనేవాళ్ళు వస్తారు. ఇదొక సూచన. ఆయన రాకడను గురించిన వాగ్దానము ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునేవాళ్ళను. ఏంటండి, మొదట మీరు ఇది తెలుసుకోవాలి. నోవా ఓడగట్టినప్పుడు అందరూ ఇలా చేసిరంట. ఆ కింది వచ్చినప్పుడు అంటాడు ఇవన్నీ కూడా కదా. పూర్వము ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండెను, నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడు ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి. ఒకప్పుడు నీళ్ళ వల్ల మురిగిరు, అప్పుడు అపహాసం చేసి ఆయన ఓడగడితే ఈ ముసలోడికి ఏదో పిచ్చి పట్టింది, ఇంత పెద్ద ఓడైంది, వర్షం వస్తుందంట, భూమి మునిగిపోతుందంట, మనం ఆ ఓడలు ఎక్కితే బతుకుతామంట అని ఎవ్వరెక్కలే. ఇక ఆయన ఎవరు ఎక్కకపోతే అని చెప్పేసి తను ఇంటి వారు ఎక్కారు. అంత్య దినములలో అపాయకరమైన కాలములలో మనుషులు నమ్మరు. యేసుప్రభు ఈ లోకానికి వస్తున్నాడండి, ఆయన వస్తున్నాడు అనడానికి మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం జరుగుతున్నది. ఏ గ్రంథాలు చెప్పినా చెప్పండి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీదకి ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి దేశాలన్నీ యుద్ధం చేస్తాయని ఏ గ్రంథం అని చెప్పిందా? భూమి మీద వ్రాయబడ్డ ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. ఏంటంటే నాస్తికుల గ్రంథాలు ఉన్నాయి, హిందువుల గ్రంథాలు ఉన్నాయి, పారసిక గ్రీకు నాగరికతలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి భూమి మీద. ఒక్కో దేశం వాళ్ళు ఒక్కో మతాన్ని స్థాపించుకొని గ్రంథాలు రాసుకున్నారు. ఏ గ్రంథం అని చెప్పిందా? ఇజ్రాయెల్ అనేటువంటి దేశం భూమధ్యపురంలో ఉన్నది, దీంతోనే ప్రపంచంలో ముడిపడి ఉంది వ్యవస్థ. ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి చుట్టుముట్టున్నటువంటి అరబ్ కంట్రీస్ అన్నీ కూడా యుద్ధానికి వెళ్తాయి. 10 రాజ్యాలు ఏకమై ఒక్క మనిషిగా ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధం వెళ్తాయండి. 10 దేశాలు కలిసి అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్ని ఏం చేయలేవు, ఇజ్రాయెల్ పక్షమున దేవుడు యుద్ధం చేస్తారని ఎవరన్నా చెప్పిరా? బైబుల్ చెప్పింది. దేవుని బిడ్డలారా, కలవరపడొద్దు మనం. యేసుప్రభు అన్నాడు, మీ హృదయాలు కలవరపడనీయకుడి, ఒక దినం రాబోతున్నది, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాను అనుకునే కాలం. ఏంటండి, ఏమనుకుంటున్నాడు వాళ్ళు? మిమ్మల్ని చంపు ప్రతివాడు మిమ్మల్ని సమాజ మందిరంలోనికి నుంచి వెలివేతురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు అన్నాడు. పౌలు దేవుని నమ్మకాన్ని ముందు క్రీస్తు బిడ్డల్ని చంపి ఏమనుకోండి తెలుసా? నేను ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నా, నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు, క్రీస్తు భక్తుల్ని హింసిస్తూ. అందుకే యేసు ప్రభుల వారు అంటున్న మాట ఏంటంటే, మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి యేసు ప్రభుల వారి గురించి అభ్యంతరం ఉన్నది. ఏంటంటే గలతీలకు రాసిన పత్రికలో ఒక అభ్యంతరం ఉందంట. ఎవరి గురించి ఉందా అభ్యంతరం అక్కడ అంటే? సిలువను గురించినటువంటి అభ్యంతరం. 6వ అధ్యాయము 11వ వచనంలో మీరు గమనిస్తే ఏమన్నాడు అక్కడ? 5:11 5వ అధ్యాయము 11వ వచనం. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించినలా ఇప్పటికీ నేను హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. ఏంటండి అక్కడేమన్నా ఏమని పడతా 16వ అధ్యాయంలో, మీరు అభ్యంతర పడకుడి. అభ్యంతరాలు చాలా వస్తాయి దేవుని బిడ్డలారా. చాలాసార్లు వేసుకోవాలి, లోకంలో మీకు అభ్యంతరాలు రాక తప్పవు. అవి ఎవరి వలన వస్తే వానికి శ్రమ అన్నాడు. శ్రమలు రాక తప్పవు, శోధనలు రాక తప్పవు. ఈరోజు అభ్యంతరము దేవుడు కాదు,
అంత్య దినాల్లో విశ్వాసులను సాతాను చెడగొట్టడానికి క్రీస్తును అభ్యంతరకరంగా ఉంచలేడండి. క్రీస్తు అందరికీ అర్థమైండు. కొంతమందికి అర్థం కాలే. ఇంకా కొంతమంది ఆయన కుమారుడైన దేవుడు ఈయన దేవుడు తండ్రి అయిన దేవుడితో సమానం కాదు అని ఈ త్రిత్వ సబ్జెక్ట్ అర్థం కాకుండా కొంతమంది గలిబిల్లో ఉన్నారు. ప్రభుత్వం అయితే ఆ అంశం మీద కూడా చర్చ చేద్దాం. మనం ఎందుకు త్రిత్వాన్ని నమ్ముతున్నాం? దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు చాలామందికి మ్యాక్సిమం 90% జనాంగానికి అయితే దేవుడు అని అర్థమైండు. యేసు ప్రభు విషయంలో అభ్యంతరాలు లేవు ఈరోజు సంఘానికి. కానీ బోధ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపురులు, ఉపదేశకులు అనేటువంటి ఆ యొక్క క్రమం మీద అభ్యంతరాలు ఉన్నాయి. అంత్య దినములలో దేవుని యొక్క ప్రణాళిక ఏ రీతిగా జరుగుతుందనే విషయం మీద అభ్యంతరాలు ఉన్నాయి. సిద్ధాంతపరమైనటువంటి స్పష్టత రాకపోతే యేసుప్రభు రాడు ఈ లోకానికి అనేటువంటి విషయం ఎవరికి అర్థమైతలేదు. సిద్ధాంతాల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. వాళ్ళ బోధ ఎందుకు కరెక్ట్? నాకు 4 లేఖనాలు దొరికి నేను ఒక బోధన స్థాపించవచ్చు. పాస్టర్ రవి గారికి 4 లేఖనాలు దొరికితే ఆయన ఒక బోధన స్థాపించవచ్చు. బైబిల్లో నుంచి అనేక రకములైనటువంటి గలిబిలి బోధలు ఈ లోకంలోనికి పుట్టుకొచ్చినాయి. ఈరోజు అభ్యంతరము యేసుక్రీస్తు కాదు మనకు. ఈరోజు అభ్యంతరము బోధలు మనకు అభ్యంతరంగా మారినాయి. ఈరోజు మనకు అభ్యంతరకరమైనటువంటి స్థితిలో సాతాను ఇంకా కొన్ని తీసుకొచ్చినాడు. బోధలకు అభ్యంతరం అయితే వ్యక్తులు కొంత అభ్యంతరకరంగా మారుస్తున్నాడు. మోషే దేవుని యొక్క చిత్తానుసారమైన మనిషే. మోషే దేవుని ప్రణాళికను తీసుకొచ్చిన వాడే. మోషే ఆ యొక్క 10 ఆజ్ఞలు గల రాతి పలకల్ని తీసుకొచ్చిన వాడే. దేవుని చేత వ్రాయబడ్డ పలకల్ని తీసుకొచ్చున్నాడు. చాలా ఉన్నతమైన ప్రణాళిక కలిగిన వ్యక్తి. కానీ శిపోరం చేసుకోవడం అభ్యంతరమైంది అహరోను మిరియాంకు. ఎవరిక్కడ అభ్యంతరమైంది? దేవుడు కాదు, దేవుడు పంపిన ఆజ్ఞలు కావు. మోషే అభ్యంతరమైంది. ఏంటండి? ఈరోజు చాలామందికి రంజిత్ ఓఫీర్ గారికి దర్శనం వచ్చింది. శ్రమల కాలంలో భూమి మీద సంఘం ఉంటుంది అనేటటువంటి స్పష్టతను ఓఫీర్ గారు డిక్లేర్ చేస్తున్నాడు. ఆ విషయంలో చాలామందికి అభ్యంతరం లేదు. కొంతమందికి మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు సంఘం శ్రమల కాలంలో ఉండదండి, మనం ఎత్తబడతామని కొందరు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అయితే ఆ అంశం మీద కూడా సుదీర్ఘమైన చర్చ జరగాలి. ఇప్పుడు ఓఫీర్ గారు బోధిస్తున్న బోధ అభ్యంతరకరంగా లేదు చాలామందికి. వాక్యాలు ఆయన బుక్కులు చదివిన ప్రతి ఒక్కడు ఒక స్పష్టతకు వస్తాడు. బుక్కులు చదివినోడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ బయట ఆడ బావిలో కప్పలాగా అరుస్తూనే ఉంటాడు జీవితకాలం అంతా. కానీ ఓఫీర్ గారు గ్రంథాలు చదివినప్పుడు ఎవడు కూడా ఆయన బోధన విషయంలో ఎటువంటి అభ్యంతరం వానికి ఉండదు. మోషే విషయంలో దేవుని ప్రణాళిక తెలియజేసే విషయంలో మోషే పట్ల ఎవరికి అభ్యంతరం లేదు. కానీ కూషు దేశ పిల్లలు పెళ్లి చేసుకోవడంలో అభ్యంతరమైంది. ఆ ఇష్యూని బట్టి దేవుడు అహరోను మిరియామును గద్దించినాడు, అహరోను మిరియామును శిక్షించినాడు. కానీ మోషేని ఏమనలేడు. ఈరోజు నాకు దేవుని బిడ్డలారా, ఓఫీర్ గారి యొక్క బోధన విధానంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన వ్యక్తిగత జీవిత విధానంలో ఎటువంటి అభ్యంతరం నాకు లేదు, ఉండదు. అంత స్పష్టతను నేను ఎప్పుడో ఎరిగినాను ఆయన విషయంలో. దేవుడు నాకు చూపించినటువంటి, నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి. ఈరోజు అభ్యంతరాలు ఏ కోణంలో మనకు వస్తున్నాయి? నీకు అభ్యంతరము వాక్య విరుద్ధమైనటువంటి బోధలు అవుతున్నాయా? ముందుకు సాగకుండా స్పష్టతను పొందుకో. ఓఫీర్ గారి గ్రంథాలు చదివి నీకు అభ్యంతరము యేసుక్రీస్తు ఒకవేళ అవుతున్నాడా? యేసుక్రీస్తు విషయమే స్పష్టత లేదా? ఈరోజు ఎంతోమంది మరి క్రీస్తు విరోధులు మాట్లాడుతూ ఉన్నారు. ఓఫీర్గా మన యేసుక్రీస్తుల వారు ఆయన భారతదేశానికి వచ్చాడు, కాశ్మీర్లో చదువుకున్నాడు, ఇక్కడ విద్యను నేర్చుకొని అద్భుతాలు చేసి పోయి, లేకపోతే ఆమె మరియమ్మకు పుట్టాడు. ఆయన కన్యక వల్ల కాదు, ఆయన సాధారణ వ్యవహారంలోనే పుట్టినట్టు రకరకాల అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. వాళ్ళకు ఉండొచ్చు అభ్యంతరాలు, ఎందుకంటే చీకట్లో ఉన్నారు, కళ్ళు వెలిగించబడలేవు. వాళ్ళకు 1,00,000 అభ్యంతరాలు ఉన్నా వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కళ్ళు వెలిగించబడ్డవానికి అభ్యంతరాలు ఉండదు యేసుక్రీస్తు గురించి. కళ్ళు వెలిగించబడిన వాడేమో యేసుక్రీస్తు గురించి ఆ రకమైన అభ్యంతరాలు కలిగి ఉంటే, కళ్ళు వెలిగించబడి రక్షణ మారుమనసు పొంది యేసు ప్రభుల వారు అంటే చిన్నవాడండి, తండ్రి గొప్పవాడు, తండ్రి నాకంటే గొప్పవాడు యేసులో చెప్పిండు కదా, కాబట్టి తండ్రియే గొప్పవాడు. యేసు ప్రభుల వారు చిన్నోడు, నడిపి తమ్ముడైనా, చిన్న తమ్ముడేమో పరిశుద్ధాత్మ దేవుడు అని ఈ గలిబిలిని సూచిస్తుంది. ఇదొక అభ్యంతరం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఏ విషయంలో కూడా అభ్యంతరాలు మనకు ఉండదు. మనం ఒక నాయకుని వెంబడిస్తున్నామంటే
మనం ఒక దేవుని నమ్ముతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవుని విషయంలో అభ్యంతరాలు ఉండొద్దు. మనం ఒక నాయకుని వెంబడిస్తున్నామంటే ఆ నాయకుని విషయంలో మనకు అభ్యంతరాలు ఉండొద్దు. అభ్యంతరం అనిపిస్తుందంటే నా ప్రాబ్లం, ఆయన ప్రాబ్లం కాదు. నాలో ఎక్కడ సాతాను నన్ను శోధిస్తున్నాడు, నన్ను సాతాను ఎక్కడో నన్ను నా మీద దాడి చేస్తున్నాడు, నేను వెంబడిస్తున్న సావకుని మీద నాకు అభ్యంతరం కలుగుతుందంటే, దేవుని బిడ్డలారు ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభుల వారు, మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ సంగతులు నేను మీకు చెప్తున్నాను. యేసు ప్రభుల వారు అన్ని సంగతులు ముందే చెప్పేశాడండి. శిష్యులకు అన్ని ముందే చెప్పేశాడు. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. యేసు ప్రభు చనిపోతాడు, చంపుతారని తెలుసు. యేసు ప్రభుల వారు తిరిగి లేస్తాడు. ఎక్కడ అభ్యంతర పడాల్సిన అవసరం ఏమో చెప్పండి. ఏం తెలియనోడు అభ్యంతర పడాలి. ఈరోజు మనకు స్పష్టత, యేసు ప్రభు అంటే ఎవరో మనకు స్పష్టతుంది. మన క్రీస్తు విషయంలో అభ్యంతరం లేదు. మనం వెంబడిస్తున్న నాయకుడు ఓఫీర్ గారి విషయంలో అభ్యంతరం లేదు. అబ్సల్యూట్లీ ఆయన ద్వారానే దేవుని ప్రణాళిక నెరవేరుతుంది ఖచ్చితంగా. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఎట్ ఆల్. కుదురుబాటు కాలం జరగాలంటే ఈ రకమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి స్పష్టత రావాలి. ఓఫీర్ గ్రంథాల ద్వారానే ఆ స్పష్టత వచ్చింది. యేసు ప్రభుల వారు రాకన ముందు అన్నిటి కుదురుబాటు కాలాలు జరగాలని స్పష్టత పొందుకున్నాం. అభ్యంతరం ఎందుకు ఉంటుంది? మాకు బోధ విషయంలో అభ్యంతరం లేదు, దేవుని విషయంలో అభ్యంతరం లేదు, దేవుని కొరకు తెలియజేస్తున్నటువంటి ఆ బోధకుని విషయంలో అభ్యంతరం లేదు, ఆ బోధకుడు కలిగిన దర్శన విషయంలో అభ్యంతరం లేదు, ఆ బోధకుని వ్యక్తిగత జీవిత విషయంలో మాకు అభ్యంతరం లేదు. ఏం చేయగలుగుతాడు సాతాను? ఏంటండి ఈరోజు దేవుని బిడ్డలారా చాలామందికి ఈ ప్రత్యక్షత లేదు. ఓఫీర్ గారి యొక్క బోధ చాలా ఎక్సలెంట్ అండి, కానీ ఆయన కొంత అభ్యంతరకరంగా ఉన్నాడు అంటుంటే ఇంకెక్కడో సాతాను ఒక ముళ్ళు పెట్టింది వెనక నుంచి. వీడు ఎక్కడో కొంత అపవాదికి చోటిచ్చాడని అర్థం. ఓఫీర్ గారికి కానీ ఏ సేవకుని గురించి అయినా ఏదైనా చెడ్డగా మాట్లాడుతున్నాడు అంటే వాడు ఖచ్చితంగా సాతాను దాడికి బలైనాడు. అక్కడ ఏమాత్రం కూడా ఇంకా డౌట్ లేదు. ఆ సేవకుని గురించి నీకెందుకు? నీ బ్రతుకు నువ్వు చూసుకో ముందుగాల. ఆ సేవకుడు ఏదైనా తప్పు చేస్తే ఆ సేవకుని పరిశుద్ధంగా మార్చే శక్తి నీకు లేదు, ఆ సేవకుని శిక్షించే శక్తి నీకు లేదు. నువ్వెవడో మాట్లాడడానికి? అభ్యంతరం వచ్చిందంటే అది ఆ సేవకుని ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం అనుకోవాలని చెప్పిన. అందుకే నేను యేసు ప్రభుల ఒకనొక సమయంలో ఎండవేళ ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు బావి దగ్గర. ఎంత అభ్యంతరం ఉండాలంటే ఎవరికైనా చూసినోనికి. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, ఇది వరకు 5 పెరిమిట్లు ఉండరు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదని చెప్పి యేసు ప్రభు ఆమెతో మాట్లాడితే ఎంత ఎట్లుంది. ఈరోజు మంచులతో మాట్లాడితేనే అభ్యంతరాలు వస్తున్నాయి, వేశ్యల దాకా అవసరం లేదు. అన్నజల్యంలో మాట్లాడుకున్న అభ్యంతరాలు వస్తున్నాయి, తల్లి కొడుకులు బండ మీద తీసుకొని పోయిన అభ్యంతరాలు వస్తున్నాయి. చూసే ప్రతి వాని కన్ను చెడిపోయింది. అవతల వారి యొక్క వరుసలేంది, వారి అన్న చెల్లెన్లా, అక్క చెల్లెన్లా, తండ్రి కూతురులా, తల్లి కొడుకులా అనేది మ్యాటర్ కాదు. చూడంగానే అభ్యంతరం. దేవుని బిడ్డలారా ఈరోజు అది మన పని కాదు. వాళ్ళు ఎవరైతే నాకేందండి, వాళ్ళ గురించి నేను ఎందుకు ఒక అభ్యంతరాన్ని లేవనెత్తాలా? నా గురించి నేను చూసుకోవాలి. భక్తి జీవితం అంటే అది 119 కీర్తన ఏం చెప్తుంది? నీ గురించి నువ్వు చూసుకో, నీ గురించి నువ్వు పరిశీలించుకో. దేవుని బిడ్డలారా ఈ యొక్క రాత్రికాల సమయంలో మనకు ఏమన్నా అభ్యంతరాలు వస్తున్నాయా? బోధ విషయంలో ఏమైనా అభ్యంతరాలు వస్తున్నాయా? క్రీస్తు విషయంలో ఏమైనా అభ్యంతరాలు వస్తున్నాయా? మనం నమ్ముతున్న సిద్ధాంత విషయంలో ఏమైనా అభ్యంతరాలు వస్తున్నాయా? మనం వెంబడిస్తున్న నాయకుని విషయంలో మనకి అభ్యంతరాలు వస్తున్నాయా? ఈ అభ్యంతరాలకు కారకుడు కొన్నాడు, అభ్యంతర పరచువాడు ఒకడు ఉన్నాడు. మనుషులందరినీ వాడు గలిబిలి చేసేవాడు సాతాను. అభ్యంతరపరుస్తాడు, నమ్మనియాడు. ఏదైనా తోటలో అదే జరిగింది, అభ్యంతరం పెట్టిండు, అభ్యంతరపరచుండు. ఇది ఎట్లా అవుతుంది అట్లేదు కలవరపరచుడు వారిని. అవునేమో, నిజమేమో. ఒక మాట అంటున్నాను, మీరు తినమని నిశ్చయంగా చేస్తారని దేవుడు చెప్పిండు. వీడు కూడా వచ్చి అభ్యంతరం లేవనెత్తడానికి, మీరు చావని చెప్పడానికి వీడు వాళ్ళని పుట్టించిండా? అసలు వీడికి పనేంది అక్కడ? నువ్వు వారిని పుట్టించలేవు, వారిని పోషించలేవు, వారిని తయారు చేయలేవు, వారికి జీవం వీలేవు. రాబాయ్ నువ్వు కూడా వచ్చి ఒక సలహా ఇవ్వడానికి? ఇది సాతాను లక్షణం. వాడు ఒక్క ఆత్మ సంపాదించాడు కానీ ఒక్కడికి అనడు కానీ ఇంకేదో సేవకుడికి అన్నవని విశ్వాసులకు పోయి చెడగొడతా ఉంటాడు. ఇది నిజమా? ఈ సంగతి నీకు తెలుసా? వాడే సాతాను కుమారుడు అంట. నేను
నువ్వు కానీ ఒక ఆత్మను సంపాదించు. ఒక ఆత్మను అవతల ఒక సేవకుడు సంపాదించి ఆత్మీయతలో పెంచుతున్నటువంటి ఆ విశ్వాస దగ్గరికి పోయి మీ గురువుగారు సాక్ష్యం బాగలేదు, నువ్వు విబడిస్తున్న మీ పాస్టర్ సాక్ష్యం బాగలేదు అని చెప్పేసి చెప్పడానికి వీడెవడు? ఆ ఏదైనా తోటలో కనబడుతున్న సర్పాని యొక్క బీజాన్ని పుట్టినవాడు అంటాను నేను. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. పుట్టించినవాడు ఆయన, పోషిస్తున్నవాడు ఆయన. ఆయన చెప్పిన మాట మా ముఖ్యం, నువ్వెవడో చెప్పడానికి. అనగలగాలి, అది ప్రత్యక్షత ఉన్న లక్షణం. ఈరోజు ఎవడైనా ఓఫర్ గారి గురించి ఇంత మాట్లాడుతున్నారు బయట, నా ముందుకు వచ్చి మాట్లాడమని చూద్దాం. మాట్లాడగలుగుతారు ఎవడన్నా? మాట్లాడితే ఏం జరుగుతుందో ఇప్పటికి చాలామంది తెలుస్తుంది కూడా. సునీల్ ముందు మాట్లాడాను రా బాబు అని చెప్పేసి. రోజు సేవకుడు అన్నాడు జహీరాబాద్లో, ఓఫర్ గారు సాక్ష్యం మంచిగా లేదండి, ఆయన ఇట్లా అట్లా అంటే. ఎవరితో చేశాడు బాబు? సాక్ష్యాలు ఉంటే తీసుకొద్దా? ఏ తప్పు చేసినా? నీ ఇంటితో, నీ భార్యతో కానీ ఏమైనా చేసిండా? మీ అక్కతో, మీ చెల్లెతో ఏమైనా చేసిండా? మీకేమైనా నష్టం చేసిండా? వాని ముఖమంతా టమాటా పండ్లకి ఎర్రగా అయిపోయింది, వీడు ఎందుకు ఇంత పెద్ద బాటనే మాకు అని చెప్పేసి అనాలి. అట్లా అనాలండి. ఒకటి నా మీదకి వచ్చి నా మీద ఏదో చెప్పిండట, ఈయన అప్పుడు అనాలా మనకి మీ అక్కతో ఏమైనా చేసిండ అట్లా? లేకపోతే ఆమె మీ అక్కనా, మీ చెల్లెనా, మీ అమ్మనా? నీకేందు కదంతా ముఖం మీద అనేసేయాలి. నేనంట నా గురువు గారు చూడడం మాట్లాడితే నాకు మండుతుంది. అసలు నువ్వెవడో అభ్యంతరం పుట్టించడానికి? దేవుని బిడ్డలారా, అభ్యంతరాలు కలగజేసే శక్తులు ఉన్నాయి భూమి మీద. మొదట మనం నమ్ముతున్న దేవుని మీద మనకు అభ్యంతరాలు కలిగిస్తాయి, మనం వెంబడిస్తున్న నాయకుల మీద మనకు అభ్యంతరాలు కలిగిస్తాయి, మనం కలిగి ఉన్న సహవాసాన్ని విచ్ఛిన్నం చేయడానికి అభ్యంతరాలు కలిగిస్తాయి, మనం చేస్తున్న ప్రార్థనను డ్యామేజ్ చేయడానికి అభ్యంతరాలు కలిగిస్తాయి, మనం నమ్ముతున్న బోధన విడిచిపెట్టడానికి అభ్యంతరాలు కలిగిస్తాయి. ఈ అభ్యంతరపరిచే చీకటి శక్తుల మాటలు మనం వినొద్దు. అభ్యంతరాలు లేవదీస్తుందంటే వెంటనే వాడిని సాతానుగా చూడాలి మనం. నేను స్వరాజ్ పాస్టర్ గారు ఎంతమందితోనే మేము ముఖం మీద మాట్లాడేసేసినాం. ఆడేవుడు మాట్లాడడానికి అసలు వానికేం పని నా గురువు గారి నుంచి మాట్లాడి? ఇంటికి ఎప్పుడైనా వచ్చినా ఇది 1 రూపాయి తినడా? ఎవరికి అన్యాయం చేయలేదు ఆయన. చీకటి మనుషులు అనేక రకములైనటువంటి గలిబిలి ఉందంట. మొదటి శతాబ్దంలో సిలువని గురించి, క్రీస్తుని గురించి గలిబిలి ఉంది. పౌలు బోధిస్తున్న బోధ గురించి కూడా గలిబిలి వచ్చింది. ఒకడు మృత పునరుద్ధానం లేదా అంటాడు, ఒక పెద్ద గలిబిలి వచ్చింది. సున్నతి అవసరం లేదంటాడు, సున్నతి చేయాలంటాడు, ఒకడు పెద్ద గలిబిలి వచ్చింది. ఎన్ని రకాల అభ్యంతరాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను జీవిస్తున్న అంత్య దినాలు ఇంకా పెరిగిపోతాయి అభ్యంతరాలు, ఇంకా పెరిగిపోవచ్చు అభ్యంతరాలు. కానీ మన ముందు ఎవడన్నా వచ్చి అభ్యంతరం లేవనెత్తితే వెంటనే స్పందించగలగాలి వాని, మనం వెంటనే వాడిని ఖండించగలగాలి. ఆనే అది నా గురించి అయినా, నా గురువు గారి గురించి అయినా, నా పక్కలో ఉన్న నా సాటి సహోదరుని గురించి అయినా ఎవడు మాట్లాడినా ఒప్పుకోవద్దు. నేను ఒప్పుకోను అసలు. నాకెవరి నుంచి రవేణ గురించి చెప్పినా అనుకో, రవేణ ఇట్లా అట్లా మా నాన్న ఎడమకాలు చెప్పుకుని కొడతాను నేను. నీకెందుకు రాబాయ్, ఆయన ఏం చేస్తే నీకెందుకు? ఆయన 4 పెళ్లి చేసుకుంటాడు ఆయన, నీకు అవసరం అంట. నేను నా విందరు ఉన్నాడు, ఆయనకు ఇట్లా 10 మందిని సైడ్ కొడతాడు, నీకెందుకు? ఏ పిల్లని వస్తే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాడు, నీ పని కాదు కదా అంట. నేను అది ఆయనకి ఇట్లా నా విందరికి ఇట్లా ఆ పిల్లకి కనుకొట్టిండా, ఈ పిల్లకి కనుకొట్టిండా అనుకోండి. నేను 10 మందికి ట్రై చేయను కాక అది నీ పని కాదంటే నేను ఇప్పుడు ఆయన అసంటుడని కాదు, ఈయన అసంటుడు అని కాదు, రవణ 4 చేసుకుంటాడని కాదు, నా విందరు 10 మందికి వెంట 10 మందిని గోపుతున్నాడని కాదు నా పాయింట్. కానీ ఒకవేళ అటువంటి జరిగినది వాని పని కాదంటే నేను నాకు చెప్పడానికి వాడేవాడు. అభ్యంతరాలు పుట్టించేటటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఎవరి మీద అయినా, నీ మీద కానీ, నా మీద కానీ, ఇంకోరి మీద కానీ, ఇంకోరి మీద కానీ అభ్యంతరాలు లేవదీస్తున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా అపవాది యొక్క సహచరులు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలా. ఈ ప్రత్యక్షత చాలామందికి ఏదో చిన్న అభ్యంతరం రాగానే అరే ఇట్లా నారాబాయి మీ గురువు గారు అనగానే కదా మరి నేను మంచోడు అనుకున్నా. ఎట్లా ఎందుకు అసలు ఎందుకు అనుకుంటాను? వాడు ఏదో చెప్పాగానే కళ్ళ కట్టినట్లు చూపించగానే వెంటనే నమ్మి, అసలు వీడు ముందుగాల వీనికి పునాది లేదు, వీనికి అసలు ఏసాయి బీజాన్ని పుట్టినవాడు కాదు, వీడు నమ్ముతున్నాడు. దేవుని బిడ్డలారా,
ఈరోజు మనం చాలా విషయాల్లో మార్పు ఉందాం. లోకములో అభ్యంతరాలు మీకు కలుగుతాయి. యేసు ప్రభుల వారు ఎన్ని రకాల అభ్యంతరాలు కలుగుతాయో ఊహించలేదు. నా కుటుంబం నాకు కొన్నిసార్లు అభ్యంతరం కావచ్చు, నా సహోదరులు నాకు కొన్నిసార్లు అభ్యంతరాలు కావచ్చు, అభ్యంతరాలుగా మన పిల్లలు కొన్నిసార్లు నాకు అభ్యంతరంగా మారవచ్చు, నా భార్య కొన్నిసార్లు నాకు అభ్యంతరంగా మారవచ్చు. ఏ అభ్యంతరమైన ప్రార్థనలో దాన్ని గద్దించాలి, వెళ్ళగొట్టాలి. ఈ అభ్యంతరం వెనకాల ఒక చీకటి శక్తి పనిచేస్తుందని నమ్మగలగాలి మనం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నాకు నూతన తీర్మానం తీసుకో. ప్రభువా, మమ్మల్ని అభ్యంతరపరిచే శక్తులు లోకంలో పనిచేస్తున్నాయి. మేము వెంబడిస్తున్న బోధ, మేము నమ్ముతున్న సిద్ధాంతము, మా నాయకుని విషయంలో, మా సేవకుల విషయంలో, మేము కలిగి ఉన్న సంఘం విషయంలో అనేక అభ్యంతరాలు దుష్టులు లేవనెత్తున్నాడు, అనేక కోణాలు లేవనెత్తున్నాడు. ఈ అభ్యంతరాన్ని కూడా మేము స్వీకరించొద్దు. అభ్యంతరాలు మమ్మల్ని కలవరపరచొద్దు. పౌలు కలవరపడలేడు అభ్యంతరాలని బట్టి, పేతురు కలవరపడలే అభ్యంతరాలని బట్టి. ఈరోజు నీవు నేను కూడా అటువంటి స్టాండర్డ్, అటువంటి పునాది మీద కట్టబడుతున్న వారం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇంకా మునుముందు కూడా మనకి ఏ రకమైన అభ్యంతరాలైనా రానిగాక, పట్టించుకోవద్దు వాటిని. నా పని ఏంది? నేను యేసులో ఎంత ఎదుగుతున్నా, నేను పరిశుద్ధతలో ఎంత ఎదుగుతున్నా, అభిషేకంలో ఎంత ఎదుగుతున్నా, ఎన్ని ఆత్మల్ని సంపాదిస్తున్నా, ఎంత మోకరించి ప్రార్థన చేస్తున్నా, ఎంత ఉపవాసాలు చేస్తున్నా, ఎంత కన్నీరు గారుస్తున్నా, ఎంత దేవుని స్తుతిస్తున్నా. ఈ చరిత్ర విషయంలో మనం బిజీ అయిపోవాలి. కానీ ఎంతగా నేను అందరి గురించి డేటా సంపాదిస్తున్నా, ఎంత అందరి సంగతులు నాకు తెలుసు, ఇదంతా చెత్త, ఇదంతా దిస్ ఆల్ ఆర్ గార్బేజ్ బీన్. అది ఒక చెత్తకుండి, దాన్ని పట్టించుకోదు. మన దృష్టి పైనున్న వాటి మీద ఉండాలి. అటువంటి తీర్మానంతో మనం ప్రార్థన చేద్దాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామం వందనాలు దేవా. అవును తండ్రి, ఎంత దినాలలో, అపాయకరమైన కాలములలో అనేక అభ్యంతరాలు మేము ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు రావచ్చు. మొదట నీ యొక్క రాకడ గురించి ఏమాయనని కొందరు అపహాసిస్తూ మమ్మల్ని అభ్యంతరపరచవచ్చు. మేము నమ్ముతున్న బోధ విషయంలో అభ్యంతరాలు పరచవచ్చు, మా గురువు గారి విషయంలో అభ్యంతరాలు పరచవచ్చు. అయ్యా, ఎటువంటి అభ్యంతరాలు మాకు ఎదురైనా ఏమాత్రం కూడా వెనక మళ్ళీ చూడకుండా, అటు ఇటు తొలగకుండా, స్థిరబుద్ధి కలిగి గాలికి చెదరగొట్టు పొట్టు వల్ల మేము ఉండక, బలమైన స్థిరమైన పునాది కలిగి నీ యొక్క సేవలో ముందుకు సాగే కృపను మీరు మాకు దయచేయండి. అయ్యా, మరొక సర్వితబడ వాక్యాన్ని ఫలింపచేయండి. నీకు స్తోత్రాలు. మరలా రేపటి దినాన మీ యొక్క సన్నిధానంలో కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి.